ప్రసంగం చెప్పింది ఏదో 2 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తా అన్నారు. కొత్త ఎక్కడి ఉడగొట్టినే ఇస్తున్నాను. ₹1 అన్న బడ్జెట్ లో పెంచిన అవును పెన్షన్లకు. పోయిన సంవత్సరం ఎంత పెట్టినావు గంతే పెట్టింది బడ్జెట్ లో. పోయిన సంవత్సరం మిగిలినాయి పైసలు. ఎందుకంటే ఇలా కొత్తగా పెన్షన్లు ఇవ్వాలి. 3 లక్షల పెన్షన్లు ఏవేసిండ్రు. 3 లక్షలు ఏవేసిండ్రు, 2 లక్షలు ఇస్తామన్నారు. ఇది కొత్త పెన్షన్లు ఇచ్చేది కాదు. 3 లక్షల పెన్షన్లు ఏవేసిండ్రు, 2 లక్షలు ఇస్తామన్నారు. కానీ పెన్షనర్లు ఎదురు చూస్తున్నది 4,000 పెన్షన్ కోసం. నాడు కేసీఆర్ గారు 200 పెన్షన్ 10 అంతలు పెంచి 2,000 పెన్షన్ ఇస్తా అంటే మాట మీద నిలబడ్డది బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 అంతలు పెంచాం. మీరు 2 అంతలే 2,000 4,000 చేస్తామన్నారు. 3వ బడ్జెట్ లో కూడా పెట్టలేదే. ఇంకెప్పుడు పెడతారు? మీకు ఉండేదే ఒక బడ్జెట్. ఇక పెన్షనర్లను కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది. 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వర్లు ఒకటే మభ్య పెడుతున్నారు. కానీ ఒకటి మారింది బడ్జెట్ స్పీచ్ లో. పోయిన 2 బడ్జెట్లలో ఏం చెప్పిందంటే 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తున్నామని 2 స్పీచ్లలో చెప్పిండు. మేము మన గట్టిగా నిలదీస్తే దెబ్బకు వడ్డీ లేని రుణం తీసేసిండు. 1,00,000 కోట్లు ఇస్తున్నాం మహిళలకని వడ్డీ లేని రుణాన్ని మాత్రం బడ్జెట్ స్పీచ్ లో ఎడగొట్టిండ్రు. అని తప్పు 4 గడుచుకున్నారు. అబద్ధం చెప్పిన వారు. మీరు 1,00,000 మంది మహిళల్ని కోటీశ్వర్లు ఎప్పుడు చేస్తారో మీ దయ, గాని ముందు ఆ మహిళలకు ఇస్తామన్న 2,500 ఇవ్వండి. ఆ మహాలక్ష్మికి ఎందుకు బడ్జెట్ లో నిధులు పెట్టలేదు? రాష్ట్రంలో ఉండే మొత్తం మంది మహిళలకు ఈ ప్రభుత్వం డోకా చేసింది. 100 రోజులని చెప్పారు. 3వ బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించలేదు. ఇక మిగిలేదు ఒకటే బడ్జెట్. రైతు బంధు మళ్ళీ అదే పాట పాడిండ్రు. 12,000 చెప్పిందేమో 15,000. నేనేమనుకున్నా అంటే కనీసం ఆ 12,000 గురించి చెప్పేటప్పుడైనా 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినామో క్షమించండి అని రాష్ట్ర రైతుల్ని అడుగుతారేమో నేను భావించిన. కానీ అదే అబద్ధం చెప్పిండ్రు. ఇప్పటి 3 పంటల్లో రైతు బంధు ఇయ్యలే. రుణమాఫీ గురించి ఈసారి మాట్లాడలే. అది డొల్లా అని తేలిపోయింది. చెప్పింది 51,000, బడ్జెట్ లో పెట్టింది 31,000, చేసింది 20,000. రుణమాఫీలో డోకా, రైతు బంధులో డోకా, బోనస్ లో డోకా. ఇలా పోయిన యాసంగి 2025 ఏప్రిల్ మే నెలలో అమ్మిన యాసంగి సన్న రకం వడ్లకు 1,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది. యాసంగి బోనస్ ఈయనలే. ఇవాళ ఎంత సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా బట్టి గారి బడ్జెట్ లో స్పీచ్ లో ఏమంటాడు, 2 పంటలకు సన్న వడ్లకు బోనస్ ఇచ్చినామని స్పీచ్ చదివిండు. బట్టి గారు అబద్ధం ఆడేటప్పుడన్నా కొద్దిగానే ఉండాలి కదా. అది అసెంబ్లీ కదా. 2 పంటలకు సన్న వడ్లకు బోనస్ ఇచ్చినావా? చెప్పు నాకు. నువ్వు ఇస్తే నేను రాజీనామా చేసిపోతా. నువ్వు చేస్తావా? రివ్యూ చేస్తావా? 2 పంటలకు బోనస్ ఇచ్చినా? వానకాలం ఇచ్చినావు, యాసంగే కొట్టినావు. ప్రతి ఏడాది 2 పంటలకు సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నా అని మాట్లాడిండు పుణ్యాత్ముడు. కానీ వానకాలం ఇచ్చిండు, యాసంగే కొట్టిండు పోయిన సంవత్సరం. ఇప్పుడు